ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు కుంభరాశి వారికి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల తర్వాత చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఇక కుంభరాశి వారు అనేది ఈ వీడియోని నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మరి ఈరోజు ఆ హెచ్చరిక ఏంటి, మరి ఎందుకు అంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అయితే వస్తుంది, అన్ని విషయాలు కూడా మేము ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలియజేస్తాము. దయచేసి తప్పకుండా కుంభరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక కుంభరాశి వారు అనేది సాధారణంగా చాలా మృదువు స్వభావం కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఇతరుల మైండ్ని, ఇతరుల మనస్సుని నొప్పించాలనే అటువంటి భావన అయితే ఉండదు. ఎదుటి వారి మాటలను తప్పకుండా నమ్మే గుణం ఉంటుంది. అలాగే పరిచయం లేకపోయినా మర్యాదగా మాట్లాడే స్వభావం ఉంటుంది. అతి త్వరగా గొడవలకు కాలు దువ్వరు. ఇక అతి త్వరగా ఏదైనా విశేషం పెట్టుకోరు. ఇక ఏదైనా కూడా భావిస్తారు. త్వరగా అందరినీ మనవారు అనుకొని నమ్మే అటువంటి స్వభావం కూడా కుంభరాశి వారు ఎంతో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరు స్నేహంగా మాట్లాడినా తెలిసిన వారిలా ప్రవర్తించిన తర్వాత అనుమానం పెట్టుకోరు. ఈ యొక్క రోజు మీకు పరీక్షగా మారుతుంది. ఈ ఆలోచనే మీకు పరీక్షగా మారే అటువంటి పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. ఇటీవల కాలంలో మీరు మానసికంగా చాలా అలసటలో ఉన్నారు. రోజువారీ పనుల్లో కూడా చాలా వరకు దృష్టి తగ్గుతుంది. ఎవరైనా సహాయం అడిగితే తిరస్కరించలేమనే స్థితిలో ఉన్నారు. ఈ మానసిక పరిస్థితి కొంతమంది ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఉన్నటువంటి పరిస్థితి, మీ యొక్క ముఖ లక్షణంలోనే మీరు ఎటువంటి వ్యక్తులు, ఇతరుల విషయంలో మంచిగా అనుకుంటున్నారా లేదా అని అవతల వారు క్యాష్ చేయడానికి ఎంతో సహాయం పట్టుతుంది. ఇక అటువంటి పరిస్థితులైతే ఈరోజు ప్రధానంగా మీ జీవితంలో ముఖ్యంగా ఎన్నో మార్పులకు కారణమైతే కాబోతుంది. మరి ఇప్పుడు అసలు ఆ యొక్క అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఏమిటి, మరి ఆ నష్టం, ప్రమాదం ఏంటి గమనిస్తే, ఇక ఫిబ్రవరి 23వ తారీఖు సోమవారం రోజున మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల తర్వాత ఒక అనుకొని పరిచయం మీ ముందుకు వస్తుంది. మరి ఆమె తెలియనటువంటి స్త్రీ మీకు చాలా తెలిసినట్లుగా మాట్లాడుతుంది. పాత పరిచయం ఉన్నట్లుగా నమ్మకం కలిగించే మాటలు కూడా చెప్తుంది. ఆ సంభాషణతో భావోద్వేదాలు, అలాగే సమయం అవసరం ఉన్నట్లుగా లేదా అత్యవసర పరిస్థితి కూడా నాకు ఏర్పడింది అన్నట్లుగా చెప్పడం జరుగుతుంది.
వాస్తవంగా చెప్పాలంటే ఆమె ఇంతకుముందు మీకు ఎప్పుడూ పరిచయం లేదు. కానీ ఆమె ఎవరో కూడా మీకు గుర్తుకు లేదు. కానీ మిమ్మల్ని బాగా తెలిసిన వారిలాగా బాగున్నారా అంటూ పలకరించడం, అలాగే ఆమె మాటలు కూడా మీ యొక్క ముఖ కదలికలను గమనించి, మీ యొక్క ఎక్స్‌ప్రెషన్స్‌ని ఆమె గమనించి వాటినే యూజ్ చేసుకుంటూ మరి మీకు ఎంతో తెలిసిన వ్యక్తుల్లాగా పాత వ్యక్తుల నమ్మకం కలిగించే మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఆమె మీ దగ్గర భావోద్వేగం అయినట్లుగా ఫీల్ అయ్యి, అలాగే నాకు ఒక ధనం అవసరమని అత్యవసర పరిస్థితిలో ఉన్నాను. మరి ఎవరిని అడగాలో, ఏం చెయ్యాలో నాకు కూడా అర్థం కావడం లేదు. మరి నా పరిస్థితి అంతా మీకు అర్థమైంది కదా! మరి అంటూ ఆ స్త్రీ మీకు కొన్ని మాటలు చెబుతుంది. ఇవన్నీ ముఖ్యంగా ఈ విధంగా మాట్లాడుతుంది. జాగ్రత్త, మీరు ఉండకపోతే మాత్రం మీ నుంచి ధనాన్ని కూడా ఏమీ లేదు. నేను సమస్యల్లో ఉన్నాను. కాస్త ధనం ఇచ్చారంటే నేను మళ్ళీ మీకు తిరిగి ఇస్తాను. నా గురించి మీకు తెలుసు కదా అంటూ తెలిసినట్లుగా నమ్మించి మాట్లాడి మరి మీ నుంచి డబ్బు తీసుకునే ప్రమాదం ఉంది, లేదా మీరు మోసపోయే అవకాశం కూడా ఉంది. ఇది చిన్న మొత్తమైన మనస్సు పెద్ద ఇబ్బంది మారేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పరిస్థితులకు ఇది కారణంగా సాధారణంగా పూర్తిగా అపరిచిత వ్యక్తి అండి. మీకు క్రితంలో ఏమాత్రం కూడా పరిచయం లేనటువంటి స్త్రీ అపరిచిత వ్యక్తి, అలాగే పూర్తిగా లేదా మధ్యవర్తి అయితే ఏదైనా తెలిసిన వ్యక్తుల ద్వారా మధ్యలో కలిసినటువంటి స్త్రీ కూడా కావచ్చు. తాత్కాలిక పరిచయంతో నమ్మకం సంపాదించే వ్యక్తి వారు మీ జీవితాన్ని గమనించి మీ దగ్గరకు వస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఆమె రావడం మరి కొంత ధన రూపమే మిమ్మల్ని కొంచెం నష్టపెట్టే ప్రయత్నం జరగడం అలాంటివి కూడా జరుగుతాయి. ఎందుకంటే మీరు అందరినీ కూడా నిజంగా ఏమైనా మనవారు కాకపోయినా లేదా తెలిసిన వారు కాకపోయినా ఏ సమస్యలో ఉన్నారో అనుకుని కూడా కాస్త సహాయపడే మనస్తత్వం మీది. అలాంటి వారికి మీరు షూరిటీ కొట్టించే అవకాశం ఉంది. దీనివల్ల మీకు జరగబోయే భవిష్యత్తులో బాధపడే అటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా గ్రహ భావోద్వేగాలు పెంచుతుంది. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.